ప్రతి జీవికి 6 విషయాలు జన్మకు ముందే నిర్ణయించబడతాయి. భూమి మీద జన్మించే ప్రతి మనిషి తలరాత అనేది అతడు పూర్వ జన్మలో చేసిన కర్మలను అనుసరించి ముందే లెక్కించబడి ఉంటుంది. ఒకటి పుట్టుక. మానవుని జన్మ ఎక్కడ ఏ విధంగా జరగాలి, ఎవరి కడుపున ఎలా పుట్టాలి అనేది గర్భంలోనికి ప్రవేశించక ముందే నిర్ణయించబడి ఉంటుంది. అతడు గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా ఈ జన్మలో ఎక్కడ ఎవరికి ఏ ఇంట్లో పుట్టాలి అనేది విధాత నిర్ణయిస్తాడు. దీనిని ఎవరు మార్చలేరు. ధనవంతుల ఇంట్లో వారి పిల్లలు బుద్ధి విహీనంతోనూ అంగవైకల్యంతోనూ పుడుతూ ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నా ఏది వారు అనుభవించలేరు. వారు గత జన్మలో చేసిన పాపపు కర్మల ఫలితంగా వారు ఈ జన్మలో ఇలా జన్మించాల్సి ఉంటుంది. ఏ కర్మఫలం అంటే దీన్ని ఎవరు మార్చలేరు. 2 జ్ఞానం. ఎంత బుద్ధిమంతుడు జ్ఞానంతో ఉండాలి అనేది ముందుగానే లిఖింపబడి ఉంటుంది. ఒక గురువు తన శిష్యులకు అందరికీ ఒకే విధంగానే జ్ఞానాన్ని పంచుతాడు. వారిలో ఒకరు మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగాన్ని సంపాదిస్తే మరొకరు మాత్రం మందమతిగానే ఉంటూ చెడు సావాసాలకు అలవాటు పడతారు. అందరి చేత చీదరించబడుతూ ఉంటారు. ఒక వ్యక్తిత్వం జ్ఞానం అనేది అతడు గత జన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటుంది. 3 వివాహం. వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి అనేది విధాత ముందుగానే నిర్ణయిస్తాడు. అతడి తలరాత ఆధారంగానే ఎటువంటి జీవిత భాగస్వామి అతడి జీవితంలోకి రావాలి ముందుగానే నిర్ణయిస్తారు. దీనిని ఎవరు మార్చలేరు. 4 ఐశ్వర్యం. అతని వద్ద ఎంత ధనం ఉండాలి, ఆ వ్యక్తి ధనవంతుడిగా ఉండాలా లేక పేదవాడిగా ఉండాలా, అతడు పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటుంది. కొంతమందికి ఎంత కష్టపడినా ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాదు. కొంతమంది పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఏ పని చేసినా బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇదంతా కర్మఫలం అనుసరించే జరుగుతూ ఉంటుంది. 5 సంతానం. ఇక 5వది సంతానం. ఒక వ్యక్తికి ఎంతమంది సంతానం కలగాలి, ఆ సంతానం ఎటువంటి వారే ఉండాలి అనేది వాళ్ళ పాప పుణ్యాలను బట్టి నిర్ణయించబడి ఉంటుంది. 6 మరణం. ఇక 6వది మానవుడు మరణం అనేది ఎప్పుడు ఎలా ఏ విధంగా సంభవిస్తుంది అనే విషయం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అతడు రోగాల బారిన పడి బాధపడుతూ మరణించాలా లేక హాయిగా సహజ మరణాన్ని పొందాలా లేక ప్రమాదం బారిన పడి మృత్యువుడిలోకి రావాలా అనేది అతని గత జన్మలను బట్టి నిర్ణయించబడి ఉంటుంది.